ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈ మధ్య కాలంలో 500% టారిఫ్ వేస్తాను అంటూ ఇండియాని అదేవిధంగా చైనాని నంబర్ చాలా భయపెట్టిస్తుంది. మరి నిజంగానే ట్రంప్ అంత టారిఫ్ వేస్తాడా? దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే చార్మి. సార్, 500% టారిఫ్ మహా అంటే ఇప్పుడు మనం 50 కడుతున్నాం, 75 చేసుకుంటే ఓకే, వినడానికి బాగుంటుంది. కానీ 500% టారిఫ్ అనగానే చాలామంది భయపడుతున్నారు. నిజంగానే అంత పెంచగలుగుతారా? పెంచితే ఇండియాకి చైనాకి ఎంత నష్టం వస్తుంది? నిజానికి రష్యా దగ్గర చెమరు కొంటున్నాము అనేటువంటి ఒక నెపాన్ని అడ్డు పెట్టుకొని భారత్ మీద, చైనా మీద, బ్రెజిల్ మీద ఎవరెవరైతే రష్యా నుంచి చెమరు కొనుగోలు చేస్తున్నారో ఆయా దేశాల మీద 500% సుంకాలు మోపటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అమెరికా సెనేటర్ గ్రహం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ వైడ్గా డిబేట్ జరుగుతూ ఉంది. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, బిల్లును మేము అమెరికన్ కాంగ్రెస్లో పెట్టబోతున్నాము. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందిన తర్వాత 500% సుంకాలు అమల్లోకి రాబోతున్నాయని గ్రహం ప్రకటించారు. కాకపోతే ఒక రియాలిటీ మనం గమనించాల్సిందంటే ఇప్పుడు 500% అన్నాడు, గతంలో 50% సుంకాలు ట్రంప్ ఆల్రెడీ మోపున్నాడు. చైనా మీద 100% మోపున్నాడు. అయితే చైనా వాళ్ళు తిరగబడ్డారు, నువ్వు మా మీద 100% సుంకాలు కదా, మేము కూడా నీ మీద 100% సుంకాలు మోపుతూ అన్నారు. ఎప్పుడైతే చైనా వాళ్ళు తిరగబడి 100% సుంకాలని అమెరికా వాళ్ళు అన్నాడు, అమెరికా వాళ్ళు తగ్గొచ్చారు. ట్రంప్ తగ్గొచ్చి చర్చలు పెట్టుకొని లేదు మీ సుంకాలు మేము వెనక్కి తీసుకుంటున్నాం, మా సుంకాలు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి తగ్గొచ్చాడు. ఇప్పుడే ఉంటున్నాడు మళ్ళీ 500% సుంకం అంటున్నాడు. బెదిరించటం, రాజీ పడటం, ఇది ట్రంప్ చేసేటువంటి ధోరణి. అంటే బెదిరించి రాజీ పడే క్రమంలో ఎక్కడో చోట కంక్లూజన్ పాయింట్ వస్తుంది కదా, నాకు బెనిఫిట్ వస్తుంది కదా అనేటువంటి ట్రంప్ ఆలోచన. కానీ ఇది ఎక్కడి వరకు? ఒక దశ వరకే. ఇప్పుడు మన ఇంట్లో పిల్లగాళ్ళు అడిగితే మొదటిసారి ఏదో అడిగింది ఇస్తాం, రెండోసారి ఇస్తాం, పదే అడుగుతున్నాడు అనుకో ఏం చేస్తాం? లాగి పెట్టకూడదు, అంతే కదా. ఆ దశ తెచ్చుకోకూడదు కదా. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, దేనికైనా సహనానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సరే కొట్టడం అనేది ఇంటర్నేషనల్ సమాజంలో ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం? అమెరికా వస్తువులు బ్యాన్ అంటాం, అమెరికా మార్కెట్ని కొలాప్స్ చేసే విధంగా మనం ప్రవర్తిస్తాం. నిజానికి ట్రంప్ మన మీద నిజంగా 500% సుంకాలు మోపితే మనకు కొన్ని రంగాలు ఇబ్బంది పడే మాట వాస్తవం. ప్రధానంగా ఫార్మాసిటికల్స్, ఆభరణాలు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆక్వా రంగం, తర్వాత క్లాస్, ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పడతాయి. ప్రజానికి సూరత్ మార్కెట్ బాగా ఇబ్బంది పడిద్ది, గోల్డ్ మార్కెట్ ఇబ్బంది పడిద్ది, తర్వాత డ్రగ్స్ అంటే ఫార్మాసిటికల్స్ ఇబ్బంది పడతాయి, ఇవన్నీ ఇబ్బంది పడతాయి. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం కుదిరైపోద్ది. అయితే పర్టికులర్గా కొన్ని రంగాలు మాత్రం ఇబ్బంది పడతాయి, తాత్కాలికంగా ఇబ్బంది పడతాయి. తర్వాత ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం, ఆల్టర్నేటివ్ చూసుకుంటాం. ఏదో ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఆల్టర్నేటివ్ చూసుకుంటాం, మనం ఏదో మనం చూసుకుంటాం. కానీ అమెరికా వస్తువుని కనుక మనం బ్యాన్ చేయటం మొదలు పెడితే మనం ఎంతమంది జనాభా? 130 కోట్ల మంది. ఈ 130 కోట్ల మంది అమెరికా వస్తువులను బ్యాన్ చేస్తే అమెరికా మార్కెట్ని ఈ 130 కోట్ల మందికి మిస్ అయితే ఎవరికి పెద్ద నష్టం? అమెరికా ఎకనమీకి నష్టం. సో భారతదేశం యొక్క రెవెన్యూ మీద అమెరికా కంపెనీలు డిపెండ్ అయి ఉన్న విషయాన్ని ట్రంప్ మర్చిపోతున్నాడు. భారతదేశంలో వాళ్ళు చేసుకుంటున్నటువంటి బిజినెస్ మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆ బిజినెస్ మనం దెబ్బతీయడం స్టార్ట్ చేస్తామనుకో, రెండోది రేపు అసలు మేము డాలర్లో మార్పిడి చేసుకోము, బ్రిక్స్ ఏర్పాటు చేసుకుంటాం, కరెన్సీని మార్చుకుంటాము, ఆసియన్ దేశాలన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోవడానికి మేము డాలర్ వాడమని చెప్పేసి ఏషియన్ దేశాలన్నీ ఒక డెసిషన్ తీసుకున్నాయి అనుకో. పెద్ద దేశాలైనటువంటి చైనా, భారత్, అసలు చైనా భారత్ తలుసుకుంటే అమెరికా ఎంత పెద్ద మార్కెట్ ప్రపంచంలో. మొదటిది ఇప్పుడు భారత్, రెండోది చైనా. ఎక్కువ మంది జనాభా మన దగ్గర ఉన్నారు కాబట్టి. సో ప్రొడక్టివిటీలో మొదటి స్థానంలో చైనా ఉంది, ఇంకా మార్కెట్లో మొదటి స్థానంలో మనమే ఉన్నాం. ఎందుకంటే మన కాడ పెద్ద ఎత్తున జనాభా ఉన్నారు. ఇప్పుడు ఐఫోన్ అమ్మకాల్లో కూడా అమెరికా కంటే ఎక్కువ అమ్మకాలు మన దగ్గర జరుగుతాయి, ఎందుకంటే మన కాడ జనాభా ఎక్కువ కాబట్టి. అంటే మన కాడ అందరూ ఐఫోన్ కొనకపోయినప్పటికీ కూడా వాళ్ళ కాడ ఉన్నదే ఐఫోను, అయినా సరే మన కాడ సేల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మన కాడ ఉన్నటువంటి జనాభా రీత్యా నేను చెప్తున్నాను. అయితే ఎక్కువగా భారతదేశంతో పెట్టుకోవడం అనేటువంటిది అమెరికాకి మంచిది కాదు. నిజానికి అమెరికా గతాన్ని ఒక్కసారి తిరిగి చూసుకోవాలి. ఆయన చేతిలో కాలుతాయి రిటర్న్లో. అది ఆల్రెడీ కాలిన విషయం గతంలో అమెరికా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒకప్పుడు 1971 ఆ సమయంలో పాకిస్తాన్తో మనకి యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ పక్షాన ఉన్నారు.
వన్ సైడ్గా పాకిస్తాన్ ఉన్నారు, మన మీద ఆంక్షలు మోపారు. పాకిస్తాన్ జోలికొస్తే తాట తీస్తామన్నారు, అదన్నారు ఇదన్నారు, డైలాగ్ కొట్టారు. అయినా సరే మన ప్రధాని ఇందిరాగాంధీ యుద్ధానికే వెళ్ళారు. ఏదైతే అది అయిందని యుద్ధానికే వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మన మీద పాకిస్తాన్ అమెరికా అండతోటి రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు రష్యా అండతో తిప్పికొట్టాం. అప్పటి నుంచి మనకి రష్యా రాంగ్ రన్ ఫ్రెండ్, నమ్మకమైనటువంటి మిత్రుడు. ఇప్పుడు అమెరికా కోసం రష్యాతో సంబంధాలు మనం ఎందుకు తెంచుకోవాలి? ఎందుకు తెంచుకుంటాం? ఒకప్పుడు అమెరికా మనతో ఎప్పటి నుంచి ఉంటుంది? అసలు 80s 90s నుంచే ఉంటుంది. వాళ్ళు రియలైజ్ అయ్యారు మనం భారతదేశాన్ని మిస్ అవుతున్నాం, అంత పెద్ద మార్కెట్ అక్కడ ఉంది అని మిస్ అయ్యి వాళ్ళు మన కాడికి వచ్చారు, మనం వాళ్ళ కాడికి పోలే, వాళ్ళు మన కాడికి వచ్చారు. కాబట్టి వాళ్ళు చరిత్ర తెలుసుకోగలిగారు. ఒకప్పుడు ఆల్రెడీ అమెరికా లేకుండా భారతదేశం ఈ స్థాయి వరకు పోయింది. అమెరికా ఎప్పుడూ భారతదేశంతో పెద్దగా ఏం లేదు. ఈ 20, 30, 40 సంవత్సరాల నుంచే అమెరికా భారతదేశంతో ఉంటూ వస్తుంది కొద్ది గొప్ప. మొదటి నుంచి వాళ్ళు పాకిస్తాన్ పక్షాన ఉన్నారు. మనం రష్యా సహకారంతో ఎప్పటికప్పుడు పాకిస్తాన్ వెనక అమెరికాకి చుక్కలు చూపిస్తూ వస్తున్నాం. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే నువ్వు చెప్పావని నా ఫ్రెండ్ నేను ఎందుకు దూరం చేసుకోవాలి? రెండోది, ఓకే రష్యా దగ్గర చమురు కొనం, ఓకే బాగానే ఉంది, వద్దు ఆపుతాము. ఎక్కడ కొనాలి? అమెరికా చెప్పిన చోట కొనాలి. మరి రష్యా వాళ్ళు ఇచ్చిన రేట్ నువ్వు ఇస్తావా? ఇవ్వనప్పుడు నాకు తక్కువకి వచ్చే చోట నేను కొనుక్కుంటా. నువ్వు నాకెవరు డిసైడ్ చేసుకోవడానికి? నీకు రష్యాకి పడకపోతే అది మీ ఇద్దరు ఇష్యూ. నువ్వు నా మీద పెత్తనం చేసేదేంది అనేది. ఇది భారతదేశం అనేది స్వతంత్ర దేశం. మనకి ఎవరితో ఏమి కొనాలి, ఎవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలి మనం మన సొంతంగా డెసిషన్ తీసుకుంటాం. కానీ మన మీద పెత్తనం చేస్తా అంటే ఎట్ట కుదిరిద్ది? ఇంకొకటి కూడా నేను అడగదలుచుకున్నా. ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొనొద్దని మనకి కండిషన్ పెడుతున్నారు. సరే పోనీ, మరి రష్యా దగ్గర అమెరికా ఏమీ కొంటలేదా? వాళ్ళు అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ముడి సరుకుల్ని క్షిపణులకు సంబంధించినటువంటి ముడి సరుకులు మొత్తం అక్కడే కొంటారు కదా సార్. మరి ఎందుకు కొంటున్నారు? అంటే రష్యా దగ్గర భారతదేశం చమురు కొనొద్దు, కానీ నువ్వు మాత్రం కొనొచ్చా? మరి నీకు కావాల్సినవి మాకు కావాల్సింది నేను కొనుక్కుంటున్నావు, నీకు కావాల్సింది నువ్వు కొనుక్కుంటున్నావు. మరి నన్ను ఆపమనేటప్పుడు నువ్వు ఆపు. నువ్వు రష్యా నుంచి కొనుక్కోవడం ఆపు, నీకు కావాల్సినవి నువ్వు కొనుక్కుంటావు. కానీ చమురు విషయంలో మాత్రం నువ్వు ఆంక్షలు పెడతావు. ఎందుకు? నీ చమురు వ్యాపారం కోసం. ఇది ద్వంద్వ వైఖరి కరెక్ట్ కాదు కదా. రష్యా మీద ఆంక్షలు ఉన్నప్పుడు నువ్వు అసలు రష్యాతో మాట్లాడటం మానే, రష్యా దగ్గర కొనుగోలు మానే, రష్యా దగ్గర ఎగుమతులు దిగుమతులు అన్ని క్లోజ్ చేసుకో. కానీ నీకు అవసరమైన విషయంలోనేమో ఒక నీతి, మాకు అవసరమైన విషయంలోనేమో మరొక నీతి. అందుకని భారతదేశం చాలా క్లియర్గా, మోడీ గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, మా దేశం మాకు వదిలేయండి, నువ్వు మాతో మంచిగా ఉంటావో మేము నీతో మంచిగా ఉంటాం. మాకు అసలు నీతో పంచాయతీయే లేదు. మేము అమెరికాతో పంచాయతీ కోసం రష్యాతో సంబంధాలు పెట్టుకోలే. రష్యాతో మాకు ఆల్రెడీ ఉన్న సంబంధాలు ఉన్నాయి, దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం. నీకోసం ఒక సంబంధాన్ని పెంచుకోము, నీకోసం ఒక సంబంధాన్ని తెంచుకోము. మాది ఎవరితో ఎలాంటి రిలేషన్ ఉండాలి, ఏ వస్తువుని ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, ఏ వస్తువుని ఎవరికి అమ్మాలి అనేది మాకు క్లారిటీ ఉంటుంది. మా దేశంగా మాకు మా ఇష్టాన్ని రీతిన మా దేశాన్ని మేము పరిపాలించుకుంటే మాకు సర్వసత్తాక దేశంగా మేము ఉన్నాం. మాకు ఇండిపెండెన్సీ ఉంది. నువ్వు మా విషయాల్లో ఎందుకు వెలిపెట్టి మమ్మల్ని గైడ్ చేయాలని చూస్తావు, మమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తావు, మా కండిషన్ నువ్వు ఎందుకు పెడతావు అనేటువంటిది మోడీ గారు చెప్తున్నారు. సరే, వాళ్ళు 500% సుంకాలు పెట్టుకోనియండి, లేదు 1000% పెంచుకోనియండి, మనం మన దారి వదులుకోం. మనం మన ఇండిపెండెన్సీని అమెరికాకి తాకట్టు పెట్టాం. వాళ్ళు గింజుకున్నా పెట్టాం, తల కింద పెట్టి కాలు పైకి పెట్టినా పెట్టాం. అలా కాకుండా లేదు ఎట్టి పరిస్థితి భారతదేశంలో లొంగ తీసుకుంటామని కనుక అతిగా వెళితే మాత్రం అమెరికాకి నష్టం. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో.